మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ ఈశ్వరి. మనం ఇప్పుడు అన్నమయ్య జిల్లా రాయచోటిలో శ్రీకాంత్ రెడ్డి కార్యాలయం వద్దున్నాము. హాజరైన కార్యకర్తల సమావేశానికి ఎంపీ మిథున్ రెడ్డి గారు వారి మాటలతో తెలుసుకున్నాం రండి. పార్టీ లీడర్లు అదే విధంగా క్యాడర్ అందరితో కూడా కలవడం జరుగుతూ ఉంది. శ్రీకాంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఇది వరకు రాయచోటి పట్టణానికి నేషనల్ హైవే, అదే విధంగా బైపాస్ అభివృద్ధి పనులు కానీ, అదే విధంగా మదన్పల్లి కనెక్టివిటీ కానీ, అదే విధంగా పీలేరు కనెక్టివిటీ కానీ, ఈ రోజు అభివృద్ధి కార్యక్రమాలు, అదే విధంగా మరీ ముఖ్యంగా ఈ పార్లమెంటు సెషన్లు, ఇప్పుడు ఏదైతే జరిగిన పార్లమెంట్ సెషన్ లో శ్రీకాంత్ రెడ్డి గారు లెటరు, అదే విధంగా ఆయన సూచనల మేరకు మంత్రిని కలవడం జరిగింది. రైల్వే మినిస్టర్ ఒకటే చెప్తున్నారు, కడప బెంగళూరు లైన్ మేము చేసేదానికి సిద్ధంగా ఉన్నాము, కానీ ఇక్కడ ఉండే రాష్ట్ర ప్రభుత్వము, ఇక్కడ ఉండే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వము మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వాలి, వాళ్ళు మ్యాచింగ్ గ్రాంట్ ఏమాత్రం మేము సహకరించడం లేదు, ఈ రోజు చేయడానికి కష్టంగా ఉంది అని చెప్పి ఆయన మాట్లాడడం జరిగింది. సో మేము ఒకటే అభ్యర్థిస్తున్నాము తెలుగుదేశం ప్రభుత్వాన్ని, మీరు ఏదైతే కడప బెంగళూరు లైన్ పూర్తి చేసి దానికి సహకరిస్తా అన్నారో దానికి ఫండ్స్ రిలీజ్ చేయాలని చెప్పి కూడా మేము ఈ ప్రాంత ప్రజల తరఫున, మా సీనియర్ నాయకులు శ్రీకాంత్ రెడ్డి గారి తరఫున మేమందరూ కూడా అభ్యర్థిస్తున్నాము. ఖచ్చితంగా మీరు చెప్పిన మాట నిలబెట్టుకోవాలని చెప్పి కూడా మేము కోరుతున్నాం. ఎందుకంటే ఇప్పుడు పెండింగ్ పడిపోతే రాబో రోజుల్లో ఇంకా కూడా వ్యయం పెరిగిపోయి ఇంకా కూడా చేయడానికి కష్టతరం అవుతుందని చెప్పి కూడా మేము తెలియజేస్తాం. థ్యాంక్ యూ. పార్లమెంట్ సభ్యులు మిథున్ రెడ్డి గారు ఈరోజు రాయచోటి నియోజకవర్గానికి రావడం జరిగింది. మాకు నిజంగా అందరికీ కూడా ఒక పండగలాగా, ఒక సంతోషంగా ఉంది. ఈ రాష్ట్రానికి సంబంధించిన విషయాలు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలతో మిథున్ రెడ్డి గారు పార్లమెంట్లో ఈ ప్రాంత యొక్క ప్రయోజనాల కోసం, ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎలా పోరాడుతున్నాడు అటువంటిది చిన్న వయసులో నిజంగా నాతో మాట్లాడిన ప్రతి ఒక్కరు కూడా ఎంతో గర్వంతో చెప్తుంటారు. ఒక రాష్ట్రానికి సంబంధించినటువంటి ఎన్నికల్లో జరిగిన అవతవకల పైన కానీ, రైతుల సమస్యల పైన కానీ, ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి రైల్వే లైన్ గురించి కానీ, ప్రతి అంశం పైన క్షుణ్ణంగా పార్లమెంట్లో ఈ ప్రాంత ప్రజల యొక్క మనోభావాలు, ఈ రాష్ట్ర ప్రజల యొక్క మనోభావాలు, ముఖ్యంగా వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఇలాంటి అంశాలని ఎంత సుదీర్ఘంగా ప్రస్తావించి కూడా మన్ననలు పొందారు. ఆ రకంగా మేమందరం కూడా ఆయనకు అన్ని రకాల తోడుగా ఉండాలి అని చెప్పి ఎల్లప్పుడూ కూడా ఆయన తోడుగా ఉండాలనుకుంటున్నాం. అలాగే నియోజకవర్గ అభివృద్ధి కోసం ఎంతో పాటుపడ్డారు. గత 5 సంవత్సరాలు ఎన్నో రకాలుగా సహకారం అందించడమే కాకుండా ఇప్పుడు పోయిన సంవత్సరంలో కూడా తన యొక్క గ్రాంట్ నిధులను వాటా కంటే కూడా ఎక్కువగా రాయచోటి నియోజకవర్గానికి తను అన్ని రకాల ఫండ్స్ ఇవ్వటము, ఇక్కడ కార్యకర్తలకు ఏ ఇబ్బంది వచ్చినా తోడుండడం మాకందరికీ చాలా సంతోషదాయకం. ఈరోజు కొన్ని సంఘటనలు ఏదైతే రాయచోటిలో జరిగినాయో, ఒక బీసీ నాయకుల పైన దాడి, ఇవన్నీ కూడా తను తెలుసుకొని ఈరోజు వాళ్ళని పరామర్శించడానికి ఇక్కడికి రావడం జరిగింది. అందులో భాగంగా ఇక్కడ నాయకులతో కూడా కలవడం జరిగింది.